బుడమేరు విజయవాడ రూరల్ గ్రామాలను కూడా ముంచెత్తుతుంది. వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలింపుకు రంగం సిద్ధం చేశారు. నిడమానూరు గ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బుడమేరు అనూహ్యంగా పొంగడంతో విజయవాడ కాదు, విజయవాడ రూరల్ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలు ముంపును గురయ్యాయి. అనేక ఇళ్లతో పాటు వేలాది ఎకరాల పొలాలు కూడా ముంపును గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నిడమానూరులో ఉన్నాము. నిడమానూరులో కూడా ఈ వరద ముఖ్యంగా బుడమేరు నుంచి వస్తున్న వాటర్ కిందకు చేరుకోవడంతో ఆ రోజు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సింగనగర్ మొత్తం కూడా పూర్తిగా ఆ నివాసాలు మొత్తం ముంపుకు గురవటం, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ వరద నీరు క్రమక్రమం కింద చేరటం, వర్షాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విజయవాడ రూరల్లో రావర్పాడు దగ్గర నుంచి కూడా రావర్పాడు, ప్రసాదంపాడు, అదే ఎనికేపాడు, నిడమానూరు, కేసరపల్లి వరకు కూడా ఈ బుడమేరు వాటర్ కిందకు చేరుతుంది. ప్రస్తుతం మనం నిడమానూరు నుంచి కేసరపల్లి వెళ్ళే ప్రధాన రహదారిలో మనిషి లోతు నీళ్ళలో ఉండడంతో మొత్తం రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రజలు కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా ఉదయం నుంచి కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ బుడమేరుకు సంబంధించి నిడమానూరులో పరిస్థితి ఎలా ఉంది? మీరు ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తారు? నేను నిడమానూరు టు సచివాలయంలో వీఆర్ఓగా వర్క్ చేస్తున్నాను సార్. ప్రస్తుతం అయితే బుడమేరు వాటర్ వల్ల ఈ హౌస్లకి అయితే ఎఫెక్ట్ లేదు సార్. మేము గంటకి పంచాయతీ స్టాఫ్ కానీ, ఈవో గారు కానీ, మేము కానీ ఇక్కడ ఉన్న నివసించే ప్రాంతంలో ఇంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రతి విషయం కనుక్కుంటున్నాం సార్. వాళ్ళకి ఇబ్బందికరమైన ఎప్పుడున్నా సరే వెంటనే మేము హై స్కూల్లో కూడా షెల్టర్ ఏర్పాటు చేశాం సార్. ముందస్తుగానే ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇంటి వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నివసించే ప్రాంత ప్రజలతో కూడా ఎక్కువ మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు సార్. అంత ప్రమాదకరమైన పరిస్థితి వస్తే షెల్టర్కి వెళ్ళడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సార్. చెప్పండి, ఎట్లా ఉందండి ఇక్కడ రైతు పొలాలు మునుగుతూ ఉన్నాయి, ఎట్లా ఉంది ఈ బుడమేరు పొంగడం వల్ల నిడమానూరుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇక్కడ ఎలా ఇబ్బంది పడతారు మీరు? బుడమేరు పొంగడం వల్ల మొత్తం వాటర్ అంతా ఇటు వైపు వచ్చేసింది. మెయిన్ రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నడవడానికి మార్గం లేదు. పంచాయతీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అతి తొందరగా స్పందించి మాకు సహాయ సహకారాలు అన్నీ అందిస్తున్నారు. షెల్టర్ ఏర్పాటు చేశారు. భోజన వసతులు కూడా అన్నీ కల్పిస్తున్నారు. మేడం గారు వీళ్ళందరూ ఇక్కడే 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి రైతులనగా పగలనగా అనుక్షణ అందుబాటులో ఉండి మాకు అప్రమత్తం చేస్తున్నారు. భోజన ఏర్పాట్లు కూడా మా ఇంటికే స్వయంగా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు మేడం గారు. రైతులు పడితే ఊళ్ళో పొలాలు ఎలా మునిగిపోయినాయి? మొత్తం అంతా పొలాలన్నీ మొత్తం మునిగిపోయినాయి. రైల్వే ట్రాక్ వచ్చేసి మొత్తం అంతా ఇటువైపు ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసేస్తుంది. దానివల్ల అధికారులు కూడా మాకు తొందరగా స్పందించేసి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అయినా కానీ మమ్మల్ని అప్రమత్తం చేశారు. మాకు అన్ని ఏర్పాట్లు కూడా సకల సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు కూడా అధికారులు కూడా నిత్యం అందుబాటులోనే ఉన్నారు. నైట్ కూడా ఇక్కడ మాకు ఇప్పుడు మొత్తం సామాను రెడీ చేసుకున్నారు. మేము సామాను వెళ్ళిపోవడానికి కూడా వేళ ఎమర్జెన్సీ అయితే మాత్రం సామాను బయటికి వెళ్ళిపోవడానికి కూడా సామాను అన్ని ఏర్పాటు చేసుకున్నాము. అన్ని విధాలుగా రెడీగా ఉన్నాము. పంచాయతీ వాళ్ళు కూడా కొన్ని వెహికల్స్ ఎమర్జెన్సీ అయితే ఏర్పాటు చేసి ఉంచారు. వెళ్ళిపోవడానికి కూడా ఆ వాటర్లో వెళ్ళిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాం. బుడమేరుకు సంబంధించి ఇప్పటికే విజయవాడలో అనూహ్యంగా ఒకసారిగా ముంపును గురైన నేపథ్యంలో లక్షలాది మంది నిరాశలైన పరిస్థితి. అయితే తర్వాత కూడా వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఈ వారం రోజుల పాటు అందరూ అప్రమత్తంగా ఉండి ఇటువంటి ముంపు బారిన పడకుండా తన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా విజ్ఞప్తి చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబీ జ్యోతి, నిడమానూరు నుంచి.